బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. మే 13న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న మొత్తం ఫలితాలు రాబోతున్నాయి. మొత్తం 7 దశలలో దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈసారి ప్రతిపక్షాలన్నీ ఏకమవడం వలన అధికార పక్షం గెలుపు దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. రెండోసారి అధికారం చేపట్టడానికి అధికార పక్షం ఏ పావులు కదుపుతుందో చూడడానికి రాజకీయ పండితులు ఆసక్తి కనబరుస్తున్నారు. తొందరగా ఏదో ఒకటి చెయ్యి, లేదంటే ఈ పాని నేను కూడా నీతో చిప్పకూడు తినాలనా ఏమి? అలా ఏమి కాదు, నేను ఆలోచిస్తున్నాగా, నువ్వేం భయపడకు. నువ్వు ఆలోచిస్తానే ఉండవు, నీకేం చేయనికి చేత కాదు. అందుకే మా వినాష్ బావని రమ్మని చెప్పినాను. రాని చూద్దాం. అర్జెంటుగా రమ్మని మెసేజ్ చేసినారు, ఏమైనాది? వినాష్ రా, కూర్చో. ఎన్నికల తేదీ దగ్గరికి వస్తూ ఉంది. ఓడిపోతే జైలు తప్పదు. ఈసారి ఎలాగైనా గెలవాలి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది, మళ్ళీ శివరాజకీయం చేయడమే. వర్కౌట్ అవుతుందా? ఎందుకు కాదు? నాయన శవం నిన్ను నాయకుణ్ణి చేసింది, బాబాయ్ శవం నిన్ను సీఎంని చేసింది. నువ్వు రెండోసారి సీఎం అవ్వాలంటే మనకి 3వ శవం కావాలా? హారతి చెప్పింది 100కి 100 పాళ్ళు కరెక్ట్. ఈసారి నా కోసం ప్రాణత్యాగం చేసేది ఎవరు? ఇంకెవరు, మీ అమ్మే. అమ్మా, గగనబాబు, నిన్ను చూడబుద్ధి అవుతా ఉంది. ఓసారి ఇంటికి వస్తావా? నాకు నిన్ను చూడబుద్ధి అవుతా ఉంది గగనబాబు, కానీ ఇంటికి రాలేను. ఏదైనా పబ్లిక్ మీటింగ్ ఉంటే చెప్పు, వచ్చి జనం సాక్షిగా నీకు ముద్దు పెట్టిపోతా. లేదా కెమెరాలున్న చోటికి రమ్మంటే చెప్పు, వచ్చి గోరు ముద్దలు తినిపిస్తా. కానీ ఇంటికి మాత్రం రమ్మని అడుగుబాకు. అమ్మా, ఏమంటాంది మీ అమ్మ? రానంటా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. అయితే ఏమైనాదన్నా, చెల్లెమ్మ ఊర్మిళ ఉందిగా. హలో అన్నా, ఎలా ఉన్నావు తల్లి? ఆస్తి ఇవ్వకుండా ఇంట్లో నుంచి తరిమేసిందే కాకుండా ఎలా ఉన్నావని అడుగుతున్నావన్నా? నా తప్పు నేను తెలుసుకున్నా తల్లి. ఒకసారి ఇంటికి రా, నీకు కావలసిన ఆస్తి మొత్తం నేనిస్తా. నీ ఆస్తే కాదు, నాకొచ్చే ఆస్తి కూడా నీకే ఇస్తా చెల్లి. ఒకసారి ఇంటికి రా. వామ్మో, నీ ఇంటికా? నేను రాను.
మా ఆయనతో మత ప్రచారాలన్నా చేసుకుంటానే గాని బ్రతికుండగా నీ ఇంటికి అస్సలు రానన్నా. అలా అనమాకు తల్లి, ఇది నీ ఇల్లు. నీ ఇంటికి రావడానికి నీకు భయం ఎందుకు తల్లి? నువ్వున్న ఇంటికి వచ్చే ధైర్యం నాకు లేదన్నా. నన్ను వదిలేయ్. రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయని చిన్నప్పుడు చదువుకొని అది నిజమని నమ్మాను. కానీ నువ్వు రాజకీయాలకు వచ్చాకే తెలిసింది. హత్యలు కూడా ఉంటాయని. నేను నీ ఇంటికి రాలేను. నన్ను ఇలా బ్రతికినివ్వన్నా. తల్లి, నాది ఒక అమ్మ. ఏమంటాంది నీ చెల్లి? చచ్చినా రానంటుంది. వస్తే చస్తుందని తెలుసుగా, ఇంకెందుకు వస్తుంది? మరిప్పుడేం చేద్దాం? ఇంకో పెద్ద తలకాయని ఎతకడమే. మరో పెద్ద చలకాయ. ప్రతిపక్షాల కుట్ర వల్ల పెన్షన్ ఆలస్యమై వృద్ధురాలు చనిపోయింది అనే కొత్త గేమ్ స్టార్ట్ చేశాం. సరిపోదా? అది సరిపోదు. ఇళ్ల పట్టా వచ్చిందని సంతోషంతో ఒక వీడియో తీసి అప్లోడ్ చేసింది ఒక అమ్మాయి. అది వైరల్గా మారింది. మన వాళ్ళే దగ్గరగా ఉండి రైలు పట్టాల మీద అమ్మాయిని నెట్టేసి చంపేశారు. సరిపోదా? అది కూడా సరిపోదు. మరి ఇంకేం కావాలి? మన కుటుంబ సభ్యుడై ఉండాలి. రాష్ట్రం మొత్తం తెలిసినవాడై ఉండాలి. అలాంటి శవం కావాలి. అలాంటి శవం మనకు కావాలి. అలాంటి శవం మన కుటుంబంలో ఎవరున్నారు? మరేం చేద్దాం? ఎవరున్నారు?